సో హైడ్రాకి సంబంధించి హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ ఆపిందన్నటువంటి చర్చ జరుగుతుంది. కానీ హైకోర్టు అనేక మార్లు హైడ్రా మీద సీరియస్ అవుతుంది. వారాంతరంలో కూల్చివేతల్ని ఆపండి, నిజంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత సమయాన్ని ఇచ్చి కూల్చేయండి అని చెప్తుంది. అయినప్పటికీ హైడ్రా అదే పరిస్థితి, ఎప్పటికీ తీరు మార్చకుండా అట్లనే పోతుంది. రీసెంట్గా మళ్ళీ హైకోర్టు సీరియస్ అయింది. సో ఈ హైడ్రాను చూస్తే ఏమనిపిస్తుంది, ఒకేసారి ఓవర్ నైట్లో రాత్రికి రాత్రి హైదరాబాద్ను మార్చాలనేది హైడ్రా ప్లాన్గా ఉంది. అది సక్సెస్ కాదనేది హైకోర్టు కామెంట్. సో మీరేమంటారు హైడ్రా మీద, మీ కామెంట్ ఏంటి? హైడ్రా అనేది ఒక చట్టబద్ధత లేని ఆర్గన్ లాగా ఉన్నది. ఎందుకంటే దానికి ఒక జియో కింద అమాంతరంగా ఒక జియో కింద తీసుకొచ్చిండ్రు. అది కూడా జిహెచ్ఎంసి యాక్ట్లో దాన్ని ఇంక్లూడ్ చేయకుండా, దాని తర్వాత దాని గురించి చట్టబద్ధత లేదు 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 అని మాట్లాడినప్పుడు, ఎందుకంటే జిహెచ్ఎంసిలో ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఎలాగో ఉంది, దానికి అదనంగా పెట్టాలంటే మీరు జిహెచ్ఎంసీనే అమెండ్ చేయాలి. సో అందరం మేము అది లేపి చూపినప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా అమెండ్మెంట్ తీసుకొచ్చింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని డిసెంబర్లో ఆ అమెండ్మెంట్ని ప్రాపర్ అసెంబ్లీలో ఎట్లయినా మెజారిటీ ఉన్నప్పుడు ఎంత ఇల్లీగల్ అమెండ్మెంట్ అయినా, ఎంత అనవసరమైన అమెండ్మెంట్ అయినా దాన్ని ఇంక్లూడ్ చేయవచ్చు. సో హైడ్రా చేస్తున్న పని అంటే హైడ్రా వెళ్తున్న విధానము డ్యూ ప్రాసెస్కి లోబడి లేదు. అది వాళ్ళకు ఎటువంటి చట్టబద్ధత లేనప్పుడు డ్యూ ప్రాసెస్కి లోబడి లేదు, ఇప్పుడు కూడా డ్యూ ప్రాసెస్కి లోబడి లేదు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, మన దేశం ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. దాంట్లో ఈ పర్మిషన్స్ తప్పుగా ఇచ్చిండ్రు, ఈ పర్మిషన్స్ ఒప్పుగా ఇచ్చిండ్రు అని అనడానికి వీలే. పర్మిషన్స్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? కొన్ని సిచ్యువేషన్స్లోనైతే 30, 25, 30, 40 ఇయర్స్ కింద వచ్చిన పర్మిషన్స్. అండ్ కట్టడాలు కూడా మ్యూటేట్ అయ్యి గ్రాండ్ పేరెంట్స్ నుంచి హనుమన్లకు మ్యూటేట్ అయిన కట్టడాలు ఉన్నాయి, ల్యాండ్స్ కట్టడాలు. సో మీరు వస్తేనే 1400,000 చెరువుల మేము అవన్నిటినీ పునరుద్ధరిస్తాము అని అన్నట్టు ఇది చేయడానికి అసలు ఆస్కారమే లేదు. మీరు డ్యూ ప్రాసెస్ని ఫాలో కావాలనుకుంటే ఇక్కడ నుంచి, ఈ స్టేజ్ నుంచి ఎలా దాన్ని ఇది చేయాలి. మీరు చెరువులు అంటున్నారు, ఆ చెరువుల FTL, ఆ చెరువుల దాఖలాలే మీ ఒఫిషియల్ వెబ్సైట్లోనైనా లేకపోతే ఒఫిషియల్ రికార్డ్స్లోనైనా లేవు. ఇప్పుడు HMDA లేక్స్ వెబ్సైట్లోనే చూస్తే చాలా చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, కానీ ఫైనల్ నోటిఫికేషన్ అంటే ఫైనల్ FTL ఎక్కడి వరకు లేదు. అంటే మీరు చెప్పాలి, మేము నమ్మాలి. అండ్ ఇప్పుడు ఎవరైనా ఒక సిటిజన్, నేను ఈ ఇల్లు కొన్నా, ఇల్లు అన్ని డాక్యుమెంట్స్ డ్యూ డిలిజెన్స్ ఒక అడ్వకేట్ దగ్గరనో ఎవరి దగ్గరనో బ్యాంక్ దగ్గరనో డ్యూ డిలిజెన్స్ చేసిన తర్వాతనే వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు. నేను ఇల్లు కొన్నాను, వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసినాను, ప్లాట్ కొన్నాను, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నేను సరే ఇది మొత్తము శాంక్షన్ లేఅవుట్ అయితే LRS అవసరం లేదు. దాని తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్కి అప్లై చేసినాము, అంతా చూసే బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాతనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, కట్టుకున్నారు. సో ఇక్కడ తప్పెక్కడ జరిగింది అని మీరు ఎట్లా చెప్తారు? ఏ ఒఫీషియల్స్ని మీరు ఎన్నేళ్ళ నుంచి వెంటాడి వాళ్ళను పనిష్ చేస్తారు? కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది 20 ఏళ్ళుగా రిటైర్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది వేషాలు ఇచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇట్స్ అ కంప్లీట్లీ ఇన్ప్రాక్టికల్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. అదే హైకోర్టు అంటుంది. ఇప్పుడు మీరు చట్టబద్ధత లేకుండానే ఇష్టం వచ్చినట్టు కూల్చేసిండ్రు. అప్పుడైతే హైదరాబాద్ సడకు గురైపోయింది. ఇప్పుడు మీకు మెజారిటీ ఉన్నదని ఎట్లనో అట్లా జిహెచ్ఎంసీ యాక్ట్లో మీ ఇంక్లూజన్ చేపించుకున్నారు. అయినా కానీ మీరు చట్టాన్ని ఫాలో అవుతలేరు. డ్యూ ప్రాసెస్ అంటే ఒక నోటీస్ ఉంటుంది, నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్లో అంటే నేనన్నా ఎవరైనా అంటే ఎవరైతే ఇల్లు వాళ్ళు కూల్చుదామని ట్రై చేస్తుండ్రో వాళ్ళు ఏం చెప్తారో దాన్ని పరిశీలించాల్సిన అవసరము అండ్ ఆబ్లిగేషన్ హైడ్రా మీద ఉంది. వాళ్ళు అదంతా ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చేస్తామంటే ఎట్లా? అంటే ఎంతమందిని అంటే ఇప్పుడు హైదరాబాద్ని ఒక డెమాలిషన్ సైట్గా మార్చాలనుకుంటే అయిపోయి ఇక హైదరాబాద్ సో కాల్డ్
ఏంది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియా అనే ఇది మనం ఇక ఏండ్ల తరబడి అది పక్కకి వెళ్ళిపోతుంది. రియల్ ఎస్టేట్ ఒకటి పడిపోయిందని కాదు, మీరు హైదరాబాద్ని ఏం చేయాలనుకుంటున్నారో అది ఆలోచించాలి. గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ ద్వారా హైడ్రానైనా. ఎందుకంటే ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ డెమాలిషన్ సైట్. మీరు 1400 కాదు, 1000 కాదు, మీరు కొన్ని చెరువులైనా ఇది చేయాలంటే ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ డెమాలిషన్ సైట్. ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ నుంచి ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి. మీరు అన్ని పర్మిషన్స్ కావాలని డబ్బులు ఇచ్చి అదేంది అధికారులు బ్రైబ్ తీసుకొని లంచం తీసుకొని ఇచ్చిండ్రంటే దానికి అసలు పలలేదు, పోకలేదు. ఏ ఎవిడెన్స్తోనంటే ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.